హాయ్ అండి. ఇక్కడ పెడుతున్న వీడియో వచ్చి నెల్లూరు స్పెషల్ కారం దోశలోకి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడైతే చెప్తానండి. చాలా సింపుల్ మెథడ్ అండి. ఇలా వేడి నీటిలోకి ఒక 10-12 ఎండుమిర్చి అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచాలండి. తర్వాత నేను తీసుకున్న మెజర్కి అయితే ఒక ఆనియన్ను ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను మిక్సీలోకి. అందులోకే ఒక 5-6 ఎల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, తర్వాత మనం ముందు వేడి నీళ్ళలో వేసి ఉంచిన ఎండుమిర్చిని ఈ మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవడమే అండి. చూసారుగా ఎంతో నీట్గా వచ్చింది. ఇలా కొద్దిగా వేడి నీటిలో ఎండుమిర్చిని వేసి రుబ్బడం వల్ల కారం అనేది చాలా పర్ఫెక్ట్గా మెత్తటి పేస్ట్ లాగా వస్తుందండి. అందుకే వేడి నీటిలో వేసి ఉంచాలి అంతే. చూసారుగా ఎంతో రుచికరమైన నెల్లూరు స్పెషల్ కారం దోశలోకి ఎర్ర కారం అయితే తయారైపోయిందండి. ఈ కారంతో దోశ ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకే అండి.